హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా ఇంట్లో చికెన్ కర్రీ మా అమ్మ అయితే టేస్ట్గా చేస్తారు. చూసేద్దాం రండి. ఆనియన్స్ పచ్చిమిర్చి కోసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసి గరిటెతో నీట్గా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే ఆ పసుపు మొత్తం కలవటానికి. అప్పుడే కదా కూరలో టేస్ట్ అనేది వస్తుంది. ఇవి అయితే ఇప్పుడు వేగుతున్నాయి. నెక్స్ట్ మనం చికెన్ దగ్గరకు వచ్చాం. చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలి. చూడండి, మంచిగా నీట్గా కడుక్కోవాలి. మనమైతే ఫుల్ వాష్ చేసేయాలి చికెన్ని నీట్గా. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ థింగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకోవాలి. మిక్సీలో నీట్గా పట్టుకోండి. కర్రీలో మనకి మెయిన్ టేస్ట్ ఇదే వస్తుంది. మనమైతే ఇప్పుడు ఆనియన్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడైతే ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుతూ ఉండాలి. చూడండి, నీట్గా తిప్పుకోవాలి, ఎందుకంటే కర్రీలో మెయిన్ టేస్ట్ ఇదే కాబట్టి. ఇప్పుడు నీట్గా తిప్పుకున్నాక కొంచెం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం వేసుకోవాలి. ఇలా మనం కలుపుకోవాలి నీట్గా, ఎందుకంటే కర్రీలో ఇదే మెయిన్ టేస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తుంది. మళ్ళీ మనం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవడం జరుగుతుంది. ఇలా వేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని నీట్గా మనం తిప్పుకున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మెయిన్ థింగ్, కారం అయితే వేసుకోవాలి. ఈ కర్రీలో మెయిన్ టేస్ట్ కారమే వచ్చింది. మనకి సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి నీట్గా. మా మమ్మీ మిక్స్ చేసినట్టు మీరు మిక్స్ చేస్తే టేస్టీ అయిన కర్రీ అయితే వచ్చింది మనకి. ఈ టేస్టీ కర్రీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ కలర్లో అయితే మనకి రావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ థింగ్, సాల్ట్ అయితే వేసుకోవాలి. చూసారా, సాల్ట్ అనేది ఏ కూరలో అయినా కొంచెం ఎక్కువే కావాలి. అసలు టేస్ట్ అంటే సాల్ట్, సాల్ట్ అంటే టేస్ట్. సాల్ట్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కడుక్కున్న చికెన్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఆ ప్యూరీలోకి అయితే మనం చికెన్ని వేసాం. చికెన్ని బాగా కలిపితే ఈ కలర్లోకి వచ్చింది. మనం నీట్గా కలిపితే, ఎంత నీట్గా కలిపితే అంత టేస్ట్ వచ్చింది. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, కానీ చికెన్ కుక్ అవ్వలేదు. ఇప్పుడైతే మనం 5 మినిట్స్ పక్కెళ్ళి టమాటాని అయితే కోసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ప్యూరీలో టమాటాని కూడా యాడ్ చేసాం. టమాటాని యాడ్ చేశాక 10 మినిట్స్ అయ్యాక కర్రీ అయితే మనం ఇలా వచ్చింది. చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేయాలి లైట్గా. ఇప్పుడైతే మనం నీట్గా మిక్స్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడే సగం కుక్ అయిపోయింది మన చికెన్. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఈ ప్యూరీని అయితే మనం నీట్గా కలుపుకుందాం. ఇప్పుడు మెయిన్ థింగ్, గరం మసాలా అయితే మేము వేస్తున్నాం. చూడండి, గరం మసాలా వచ్చే టేస్ట్ ఇంకేది రాదు. మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటమే ఫ్రెండ్స్. చూసారా, మన టేస్ట్ అండ్ చికెన్ కర్రీ కుక్ అయిపోయింది. ఆ ముక్క చూస్తే నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.